భయపెట్టే కార్యక్రమం తమ్మడవల్లో చూసాం. మాజీ ఎమ్మెల్యే పిఏ నాగార్జున గారట, వారు మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటల్ని మీరు కూడా ఒక్కసారి వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం, వినవలసిందిగా కోరుతా ఉన్నాం. అవి మా ఆఫీస్ ఒక సెట్టు, ఇప్పుడు ఒక సెట్ వాళ్ళకి ఇచ్చేసాం మేము. ఒక సెట్ మాత్రమే మేము కలెక్ట్ చేసుకున్నాము. అవునమ్మా, ఒక సెట్ ఫిల్అప్ చేసిన ఫారమ్స్ ఒక ఫోటో చేసింది. మాకు లోకేష్ గారు ఒక డాష్ బోర్డ్ పెట్టారు మా బిఎల్ఏ. ఈ బిఎల్ఏ కూడా రిజిస్టర్. హలో చెప్పండి, నా వినిపిస్తుంది. అతనికి సెట్ ఇస్తే అతను 90 days అప్లోడ్ చేసి మళ్ళీ మీకే ఇస్తారమ్మా. మేడం మేడం ఇచ్చుకోమన్నమాట. మా ఆఫీస్కి ఇచ్చేసారు నాకు. మీరు చాలా యాంటీగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కాన్ఫరెన్స్ లో ఎక్కడ కానీ మీరు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి అడిగి ఆయన పర్మిషన్ తీసి ఆయన నాకు చెప్తే నేను మీకు ఇస్తాను. అది ఇది చెప్పు కరెక్ట్ మాట. మీరు ఏదో ప్రతి ఒక్కటి టాప్ ఇష్యూ పెట్టేసరికి కరెక్ట్ కాదమ్మా. మా బిఎల్ఓ కూడా చెప్పారంటే మీరు ఇన్ఫర్మేషన్ వెళ్ళేది వచ్చేది. నేను చెప్పినా లేదా ఆయన ఫోన్ చేసి నాకు చెప్పాడు అతను. ఇందాక నేను మాట్లాడే మొత్తం అక్కడ కోసం మోహన్ రెడ్డి కానీ మా లీడర్స్ అందరితో నేను మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళతో నాకు అనవసరం. వాళ్ళతో అనవసరం ఏంటి, మనం మా నువ్వేమో పొలిటికల్ కాదు కదా. నేను మా బిఎల్ఏ ఫోన్ చేసి లైన్ కలుపుతాను. వాళ్ళతో అనవసరం అంటే బిఎల్ఓ చెప్పడం బాధ్యత నీకు ఉందా లేదమ్మా? సరే అదంతా వద్దు. ఎలక్షన్ కమిషన్స్ ఏమని చెప్పారా బిఎల్ఓ చెప్పకూడదమ్మా? మా బిఎల్ఏకి నేను చెప్తానన్నా. మీరు పొలిటికల్ గా మాట్లాడద్దండి. నాకు మీ గురించి నాకు అంతా తెలుసమ్మా. ఏం తెలుసు? ఒకటి నేను ఆఫీస్ లో కూర్చొని మీరు చేసుకుంటా అంటే కుదరదు. పొలిటికల్ మాత్రం దయచేసి పక్కన పెట్టండి. మీకు ఏదో అంటే మీరు పర్సనల్ చూసుకోండి. మనకి ఏదైనా గవర్నమెంట్ చెప్పింది దయచేసి గవర్నమెంట్ పరంగా చేయండి. మాకేం ఒకటి ఎవరు ఓట్లు తీసేయమని చెప్పలా, ఎవరు ఓట్లు ఎక్కించడం అని చెప్పలా. ఎట్లుంటే అటు చేయమని చెప్తున్నా. నేను ఏది పొలిటికల్ గా చేయను. నాకు అన్ని విషయాలు తెలుసమ్మా. నువ్వు పొలిటికల్ చేస్తున్నావు లేదని ఆయనతో నాకు అనవసరం లేదంటే మా లీడరు పార్లమెంట్ కమిటీలో ఉన్నాడు అతను. మా బిఎల్ఏతో నాకు పనినా? మా బిఎల్తో చెప్పడం లేదంటే మీరు నేను లైన్ కట్టు, మీరు అట్లే ఉండండి. రెడ్డి శాఖరానికి ఇందాక నేను మాట్లాడాను. ఆ పూసా మోహన్ రెడ్డితో మాట్లాడాను. ఆయనకి ఎందుకంటే పార్లమెంట్ లో కమిటీ ఉంది, ఆయన సెల్లో యాప్ ఉంది, ఆయన చేయొచ్చు. నేను రెడ్డి శాఖరానికి లైన్ కలుపుతాను, మీరు అడగండి. నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తానా లేదా చెప్తానన్నా లేదా. మీరు ఫార్మ్స్ ఇవ్వాలంటే మీరు మొత్తం కాన్స్టెన్సీ మొత్తం అందరు బిఎల్ఓలు ఇస్తున్నారు, మా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. మీరేదో కొత్తగా మాట్లాడుతున్నారే. ఇన్యాక్టివ్ బూత్ వచ్చింది మాకు. అది 202 మాకు ఇన్యాక్టివ్ బూత్ వచ్చింది. మేమేం చెప్పాలి సార్కి చెప్పండి. మేము బిఎల్ఓ ఇవ్వలేదని చెప్పేది మేము. నేను కూడా ఇస్తాను. కదమ్మా నేను ఒకటి చెప్తానంటే ఒకటి నా కాన్స్టెన్స్ లో చెప్తే ఇస్తాను. ఎవరు? మా ఎంఆర్ఓ సార్ చెప్పండి, ఆ సార్ చెప్తే ఇస్తా. నేను ఇప్పుడే మాట్లాడండు. ఇది కరెక్ట్ గా చెప్తున్నా, ఇది మాట్లాడుతున్నా నేను. ఇది రాష్ట్రంలో తెలుగుదేశ నాయకుల పిఏలు మాట్లాడుతున్నారు. అంటే వ్యవస్థ ఎంతవరకు దిగజారుతున్నారన్న దానికి ఇవన్నీ కూడా సంకేతాలుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇదే కాదు, జూన్